హలో గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఇవాళ నాకు స్వీట్స్ తినబుద్ధి అవుతున్నాను. నేనైతే బాదుషాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. నేను చేసే తీట పండగకి అయితే అది జెల్ అయితే అల్లిడికి ఎంత ట్రై చేసినా అది రావట్లే. లాస్ట్కి నేను ట్రై చేయగా నేనే తీసాను మళ్ళీ. ఫస్ట్ అయితే మనమైతే పిండిని అయితే జల్లెడి పట్టుకోవాలి. ఒక్కసారి నేనైతే ఫస్ట్ టైం స్వీట్స్ ట్రై చేయడం ఇంట్లో. ఎలా వస్తాయో అని అయితే ఎలానో ఉంది. అదైతే జల్లెడ అయితే పడుతున్నాను అనమాట పిండిని. నేను ఈసారి ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి కొద్ది పిండి తీసుకున్నా. మీకు ఎంతమంది ఉంటే అంతమంది పిండి అయితే తీసుకోండి, క్వాంటిటీని బట్టి తీసుకోండి. ఇలా అయితే తీసుకోండి. నేనైతే గీతతో ఫస్ట్ అంతా పిండి వేసుకొని తర్వాత లాస్ట్ జల్లెడైతే పట్టుకుంటా. మళ్ళీ నెక్స్ట్ టైంకి అయితే పిండి అయితే ఉంచుకున్నాను అనమాట. అది జల్లెడ పట్టడం అయిపోయినాక ఇందులో కొద్దిగా అయితే వంట సోడా అంటే దాన్ని వంట సోడా అంటారు. అది నాకు లిమిటెడ్గా అంత అనిపించింది, అంత అయితే వేసుకున్నా. ఆఫ్టర్ నార్మల్ సాల్ట్ అనమాట. నార్మల్ సాల్ట్ కూడా వేసుకుంటున్నా. నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవాలి అందులో. అయితే సాల్ట్ కూడా వేసుకున్నా. ఆఫ్టర్ గీ అయితే యాడ్ చేసుకోవాలి. ఎంత గీ యాడ్ చేసుకుంటే అంత ఫ్లేవర్ అయితే వస్తుంది అనమాట. నేనైతే తక్కువ గీ యాడ్ చేసుకున్నా. నాకు గీ అనేది పడదనమాట, అసలు నచ్చదు ఫస్ట్ గీ. ఆఫ్టర్ అదంతా మిక్సింగ్ చేసుకున్నాక అందులో వాటర్ వేసి అయితే కలిపేసుకుందాం. దాన్ని మంచిగా అటు చపాతీ పిండిలాగా కాకుండా ఇటు గట్టిగా కాకుండా మంచిగా మిడిల్లోకి మంచిగా మెత్తగా కలుపుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా కలుపుకొని మూత ఒక 20 minutes వదిలేయాలి. ఆఫ్టర్ బాదుషాలు లేయర్స్ రావాలంటే ఇలా ఒకదాన్ని కట్ చేసి ఇంకో దాని మీద పెట్టి చేస్తే వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏం జరిగిందో మీరే చూసేయండి. మనం ఏది చేసినా అది కాల్చుకొని అయితే చెయ్యం కదా, అందుకే కాల్చుకున్నాం. ఓకే గైస్, బాయ్. ఇష్యూ ఆల్.